దేశంలోని వాహనదారులు సామాన్యులకు త్వరలో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. 5 నుంచి 7 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. 4 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచిన చమురు సంస్థలు ప్రస్తుతం తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లీటర్ పెట్రోల్పై 4 నుంచి 5 రూపాయలు, వంట గ్యాస్పై 40 నుంచి 50 రూపాయలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయటం మొదలుపెట్టిన తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో హోర్ముజ్ గుండా చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. దీంతో గతేడాది చమురు బ్యారెల్ ధర $70 ఉండగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ వారం ఏకంగా $126 తాకింది. ప్రస్తుతం కాస్త శాంతించినా $110కు పైనే పలుకుతుంది. ఈ ప్రభావం భారతదేశంపై కూడా చూపే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చమురు పరిశ్రమ తరపున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్, దేశీయ ఎల్పీజీ ధరలను పెంచడం లేదని తెలిపింది. అయితే ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కమర్షియల్ ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కేజీల ఎల్పీజీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఇంధన ధరలను పెంచాయి. అయితే వంట గ్యాస్ ధరలు పెంచబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కమర్షియల్ గ్యాస్, విమాన ఇంధన ధరలు భారీగా పెరగటంతో సామాన్య ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బగ్గుమంటున్న వేళ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022 ఏప్రిల్ నుంచి దేశంలో రీటైల్ ఇంధన ధరల్లో పెద్ద మార్పు లేదు. ఈ కాలంలో చమురు ధరలు కొన్ని నెలలుగా పెరగగా మరికొన్నిసార్లు తగ్గాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లాభాలను ఆర్జించగా ఆ లాభాలను ధరలు పెరిగినప్పుడు వచ్చే నష్టాలను పూడ్చుకోవటానికి ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు $94.77 కాగా డీజిల్ ధర $86.67గా ఉంది. అయితే చమురు ధరల పెరుగుదల వల్ల దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై సుమారు $20, డీజిల్పై ఏకంగా $100 మేర నష్టపోతున్నాయని చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవానికి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వాణిజ్య ఎల్పీజీ, ఇండస్ట్రియల్ డీజిల్, విమాన ఇంధన ధరలను చమురు సంస్థలు ఇప్పటికే పెంచాయి. కానీ సామాన్యులపై భారం పడే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను మాత్రం తాత్కాలికంగా పెంచలేదు. అయితే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినందున త్వరలోనే లీటర్ ఇంధనంపై $25 నుంచి $28 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.